ఓం సాయిరామ్. వెల్కమ్ టు శ్రీ సాయి దివ్య చరణాలు. మనం బాబా గారి అనుగ్రహంతో ఎంతోమంది సాయి భక్తుల కోసం, బాబా గారి లీలల కోసం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ వీడియోలో మరొక బాబా గారి భక్తుడి కోసం, లీల కోసం తెలుసుకుందామా. మహాదేవ్ వామన్ సపత్నేకర్ అకల్కోటలోని న్యాయవాదిగా ఉండేవాడు. అతడి తల్లిదండ్రులు మాదేగావ్లో నివసిస్తూ ఉండేవారు. మహాదేవ్ తండ్రి దినకర్ సపత్నేకర్ స్వతహాగా సపత్నే గ్రామానికి చెందినవాడు. ఒకప్పుడు ఆ కుటుంబం మాదేగావ్లో స్థిరపడి అందరూ న్యాయవాదులు అయ్యారు. దినకర్ సపత్నేకర్ మొదట దత్తాత్రేయుని భక్తుడు. అతడు తరచుగా గానుగాపూర్ వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆ క్షేత్రంలోనే అతని భార్య, కొడుకు మరణించడం చేత ఆ శోకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకాడు. కానీ చిత్రమైన రీతిన దత్తాత్రేయ స్వామి అతనిని రక్షించి అకల్కోటలోని శ్రీ స్వామి సమర్థను ఆశ్రయించమని చెప్పారు. అందుకే అటు తర్వాత శ్రీ స్వామి సమర్థులు మరొక రూపమైన శ్రీ సాయిబాబా అని తెలిసి అతని కొడుకు మహాదేవ్ వామన్ సపత్నేకర్ను కూడా తమ చెంతకు చేర్చుకున్నారు. సద్గురు సేవ తరతరాలు కాపాడుతుంది. మహాదేవ్ వామన్ సపత్నేకర్ న్యాయవాదిగా అకల్కోటలోని నివసిస్తూ ఉండేవాడు. అతనికి 33వ ఏట భార్య, ఒక కుమారుడు చనిపోవడం వలన మానసికంగా అతడు ఎంతగానో కృంగిపోయాడు. బంధువులు, స్నేహితులు ప్రోద్బలంతోనూ వంశం నిలబడాలన్న సంకల్పంతోనూ అతను రెండవసారి వివాహం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత 4 సంవత్సరాల వరకు అతనికి బిడ్డలు కలగనే లేదు. అంతటితో అతడు మళ్ళీ చిగురిస్తుందని ఆశించిన జీవితం మోడుబారినట్లు అయ్యింది. జీవితంపై అతడు పెట్టుకున్న కొద్ది ఆశలు కూడా అడియాసలయ్యాయి. 1913 సంవత్సరంలో శ్రీ సాయిబాబాను దర్శిస్తే అతడి కోరిక నెరవేరుతుందని తన మామగారు సలహా ఇచ్చారు. నిజానికి అతడు సాయి గురించి అంతకు ముందే విన్నాడు. కానీ అతనికి అప్పట్లో ఎట్టి నమ్మకాలు లేవు. అందువలన అతడు బాబా గురించి శ్రద్ధ వహించలేదు సరికదా. వారి గురించి తనకు తెలిసిన సహపాఠి శేవడేను కూడా ఎగతాళి చేసి బాబా గురించి కూడా చులకనగా మాట్లాడాడు. 1913లో మరలా తమ మామగారు చెప్పినప్పుడు కూడా అతనికి విశ్వాసం కలగలేదు. కానీ అతని తండ్రి కూడా సాయిని దర్శించమని చెప్పారు. ఆ రోజుల్లో తండ్రి మాట కాదనగల కొడుకులు ఎవరున్నారు? కేవలం ఆ తండ్రి మాట త్రోసిపుచ్చలేక మహాదేవ్ వామన్ సపత్నేకర్ తన తమ్ముడైన పండితరావుతో కలిసి షిరిడీకి వెళ్ళాడు. అప్పటి నుండి ఆ దంపతులకు సాయితో గల అనుభవాలు శ్రీమతి పార్వతీబాయి సపత్నేకర్ ఇలా చెప్పింది. మా వారు మొదటిసారి షిరిడీకి వెళ్ళినప్పుడు నమస్కారం చేయడానికి సాయిని సమీపిస్తూ ఉంటే ఆయన మా వారిని చూసి పో బయటకు అని గర్జించి తోసివేశారు. ఆ వేగానికి మా వారి తలపాగా దూరంగా పడింది. ఆయన కిన్నుడై 2-3 రోజులు షిరిడీలో ఉన్న బాబా ప్రసన్నులు కాలేదు. ఆయన నిరుత్సాహంతో తిరిగి వచ్చి తమను షిరిడీకి పంపి కించపరిచినందుకు వారి తండ్రిపై కోపించాడు. అప్పుడు మా వారు నన్ను మాదేగావ్లో అత్తగారింట్లో విడిచి షిరిడీకి వెళ్ళారు. నాకు కూడా ఎంతగానో వెళ్ళాలని అనిపించింది. కానీ ఆ రోజుల్లో ఏ ఇల్లాలు భర్త నిర్ణయానికి ఎదురు చెప్పేది కాదు. తర్వాత ఒకరోజు నాకు స్వప్నంలో మెరుపు మెరిసినట్లు అయ్యింది. అప్పుడు మా గ్రామంలో నీటి కొరత ఉండేది. అప్పుడు మా ఇంట్లో ఒక చుక్కైనా నీరు లేదని గుర్తుకు వచ్చింది. ఇదంతా కూడా నాకు కలలోనే వచ్చింది. బిందె తీసుకొని దగ్గరలో ఉన్న బావి వద్దకు వెళ్ళాను. ఆ కాలంలో ఇంటి కోడలు ఒంటరిగా ఇల్లు విడిచి వెళ్ళకూడదనేవారు. కనుక మా మామగారు కోర్టు నుండి వచ్చేలోగా తిరిగి ఇల్లు చేరాలని నేను త్వరగా వెళ్తున్నాను. నేను బావిని సమీపిస్తూ ఉండగా తలకు గుడ్డ చుట్టుకొని ఒక ఫకీరు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన నా వైపుగా వచ్చి, అమ్మాయి, ఎందుకు అనవసరంగా శ్రమపడుతున్నావు? నేనే నీ బిందెను శుభ్రమైన నీటితో నింపి తెచ్చిపెడతాను అన్నారు. నేను ఆయన భావాన్ని శంకించి భయపడ్డాను.
మా ఇంటి వైపు పరిగెత్తాను. ఆయన నా వెంట వస్తూ పారిపోవద్దు, తరువాత నువ్వే పశ్చాత్తాపపడతావు, నీకొకటి ఇద్దామని వచ్చాను అంటున్నారు. నేను ఇల్లు చేరి తలుపు బిడాయించుకున్నాను. ఆ పకీరు కూడా తలుపు వద్ద కూర్చొని తలుపు సందుల్లో నుండి గులకరాళ్ళు లోపలికి విసురుతూ నేను నీకొకటి ఇద్దామని వచ్చానని మళ్ళీ మళ్ళీ అంటున్నారు. దిక్కు తోచక నేను కేకలు పెడదామని అనుకుంటూ ఉండగా ఆ కల అంతరించి నాకు నిద్ర నుంచి మెలకువ వచ్చింది. తెల్లవారి నా కల గురించి మా అత్తగారికి చెప్పబోతూ ఉన్నప్పుడు మా మామగారు విని మా వారితో నీ భార్యకు షిరిడీ దర్శించాలని ఉండడం వలన ఈ కల వచ్చి ఉండవచ్చు, ఆమెను తీసుకొని మరొకసారి షిరిడీకి వెళ్ళిరా అన్నారు. నా భర్త చిరాకుగా దాని మాటలు పట్టించుకునేదేమిటి, దానికి ఇలా అనిపించడం వల్లనే అలా కల వచ్చింది, నేను మళ్ళీ షిరిడీకి వెళ్ళి బాబా నుండి నూన్యత పొందడం నాకు ఇష్టం లేదు అన్నారు. కానీ మా మామగారు ఆయనను శాంతపరిచి మగ సంతతి లేని వాళ్ళ వదిన గారిని కూడా తీసుకొని వెళ్ళమని అన్నారు. ఆ ప్రకారమే మేము బయలుదేరి షిరిడీకి చేరే సమయానికి బాబాగారు లెండీబాగ్ నుండి తిరిగి వస్తున్నారు. బాబాను చూస్తూనే నేను నివ్వెరబోయాను. నా కలలో కనిపించిన ఫకీరు వారే. నన్ను చూస్తూనే ఆయన తమ పొట్ట నిమురుకుంటూ తల్లి, నా కడుపులో ఎంత నొప్పిగా ఉందో, నా నడుము కూడా నొప్పి పుడుతుంది అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. ఆయనకేమైందోనని తెలుసుకోవాలనుకున్నాను. నాకు వారి భక్తులు ఎవరైనా బాధపడుతుంటే వారి బాధ నివారించేటప్పుడు ఆయన అలా అంటారని నా సాటి భక్తులు నాకు చెప్పారు. ఆయన ఎంత చక్కగా నటించగలరో చూస్తే నవ్వొచ్చింది. ఒకప్పుడు బాబా చెప్పిన మాటలు అర్థం కాలేదు, కానీ కొద్ది కాలం తర్వాత నాకు అటువంటి నొప్పులే వచ్చాయి. వాటికవే తగ్గిపోవడంతో ఆయన నాతో అలా ఎందుకన్నారో నాకు అప్పుడు అర్థమైంది. బాబా పట్ల భక్తి, కృతజ్ఞత కలిగాయి. కొద్దిసేపట్లో బాబా మసీదు చేరాక మేము పువ్వులు నైవేద్యం తీసుకొని ముందు నా భర్త, ఆయన వెనుక నేను వారి దర్శనానికి వెళ్ళాం. మా వారు ఆయనను సమీపించగానే బాబా అంతకు ముందులాగే పో బయటికి అని గద్దించారు. కానీ నన్ను మాత్రం తమను సమీపించి పాద నమస్కారం చేసుకోనిచ్చారు. పట్టలేని సంతోషంతో నన్ను నేను మైమరిచిపోయాను. బాబా తమ పిడికిలి నిండా ఊది తీసుకొని ఇదిగో తీసుకో, 1 2 3 4 నీకెందరు కావాలి అన్నారు. ప్రతి వారికి బాబా ఆశీస్సులు లభిస్తాయి, కానీ మా వారికి మాత్రం పో బయటికి అన్న మాటే లభించిందని మా వారు బాధపడ్డారు. ఆయన కొంచెం ఆలోచించుకున్నాక గతంలో వారు బాబాను నిందించి వారిపై అపోహపడడం వలనే తనకలా జరుగుతుందని వారికి అర్థమయ్యింది. ఏమైనా సరే బాబా ఆశీస్సులు పొందకుండా ఈసారి షిరిడీ వదిలేదే లేదని మా వారు నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల్లోనే వారికట్టి అవకాశం వచ్చింది. ఒకరోజు బాబా ఒక్కరే మసీదు ముంగిట ఉన్న రాతిపై కూర్చొని ఉండగా చూసి పరుగున సమీపించి వారి పాదాలను గట్టిగా పట్టుకొని మా వారు కన్నీరు పెట్టుకున్నారు. వారి తలపై బాబా చేయి పెట్టి ఆశీర్వదించి తమ చెంతను కూర్చోబెట్టుకున్నారు. ఇంతలో గొర్రెలు కాపరి ఒక ఆమె వచ్చింది. తన అలవాటు ప్రకారం బాబా పాదాలు ఒత్తడం ప్రారంభించింది. బాబా ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. వారు చెప్పేదంతా తన గురించేనని మా వారు గుర్తించి ఆశ్చర్యపోయారు. తన కొడుకును చంపానని ఈ పెద్ద మనిషి అంటున్నాడు. నేను ఎవరి బిడ్డనైనా చంపుతానా? సరే, నేను ఇప్పుడే ఆ బిడ్డను ఇతని భార్య గర్భంలో ఉంచుతాను అన్నారు. మా వారెంతగానో సంతోషించి తిరిగి బాబాకు నమస్కరించి మా వద్దకు వచ్చేశారు. జరిగిందంతా మాతో చెప్పి నన్ను హారతికి వెళ్ళడానికి త్వరగా సిద్ధం కమ్మన్నారు. నైవేద్యానికి పూర్ణం పోలీలు సిద్ధం చేయమని నాతో చెప్పారు, కానీ హల్వా తయారు చేయమని బాబా సేవకుడు చెప్పాడు. హారతి అవ్వగానే భక్తులందరూ పళ్ళాలతో నైవేద్యం బాబా ముందు ఉంచాం. మా పళ్ళం అన్నిటికంటే చివరన ఉంది. అయినప్పటికీ బాబా ప్రత్యేకంగా ముందుకు వంగి మరి మా పళ్ళలోని హల్వా మాత్రమే తీసుకొని ఆరగించారు. అందరం అది చూసి ఎంతగానో సంతోషపడ్డాము. మరో రోజు గురువారం చావడి ఉత్సవం కూడా చూడడానికి మేము షిరిడీలోనే ఉండిపోయాం. భక్తులు ముందుగా సాగుతున్నారు. మేళతాళాలతో నృత్యం చేస్తున్నారు. వారి వెనకాలే ఛత్ర చామరాలు పల్లకీలతోని కలిసి బాబా నడుస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడూ పల్లకీలో కూర్చోలేదు. భక్తులు బలవంతంగా ఆయనను ఎత్తి పల్లకీలో కూర్చోబెడితే మరుక్షణమే ఆయన మాయమై యథాపూర్వం దాని వెనకాల నడుస్తూ కనిపించేవారని ఆ రోజుల్లో భక్తులందరూ కూడా చెప్పుకునేవారు.
ఒక్కొక్కప్పుడు బాబా ఒకసారి ఒక అడుగు, మరొకసారి మరొక అడుగు ముందుకు వేస్తూ ఆరితేరిన నర్తకునిలాగా నృత్యం చేస్తూ ఉండేవారు. అదెంతో రమ్యమైన దృశ్యం. నాకిప్పటికీ కళ్ళకు కట్టినట్లు ఉంది. ఆయన ముఖంలో తాండవించే ఆ దివ్య వర్చస్సు ఒకసారి పండరీపురంలోని పాండురంగని ముఖంలో మాత్రమే చూశాను. మరో రోజు మేము షిరిడీ నుంచి బయలుదేరదాం అనుకున్నాం. బాబా దర్శనానికి వెళ్తూ ఉండగా మా వారు నాతో, బాబాకొక రూపాయి దక్షిణిస్తాను, ఆయన ఇంకా కావాలని కోరితే నేను నా బంగారు ఉంగరం, నీ గాజులు కూడా అమ్మాల్సి వస్తుంది అన్నారు. మేము బాబాను దర్శించినప్పుడు మా వారు ఆయన చేతిలో ఒక రూపాయి ఉంచగానే ఆయన మరొక రూపాయి మాత్రమే అడిగి, నిన్నింకెక్కువ అడగను, అడిగితే నువ్వు నీ బంగారపు ఉంగరం, నీ భార్య గాజులు అమ్మవలసి వస్తుంది అన్నారు. అది వినగానే మా వారిలో మిగిలి ఉన్న కొద్ది సంశయాలన్నీ తొలగిపోయాయి. వారి దైవత్వాన్ని పూర్తిగా విశ్వసించారు. సరిగ్గా 1 సంవత్సరంలోనే, అనగా 1915లో మా అబ్బాయి మురళీధరుడు జన్మించాడు. వాడికి 8 మాసాలప్పుడు బాబా దర్శనానికి తీసుకుని వెళ్ళాం. తర్వాత నాకు భాస్కర్, దినకర్ అని మరో 2 కొడుకులు కలిగారు. వాళ్లను కూడా బాబా దర్శనానికి తీసుకువెళ్ళాం. దినకర్ను 2-3 మాసాలు పిల్లవాడప్పుడు బాబా పాదాల వద్ద ఉంచగానే బాబా వాణ్ణి చేత్తో పట్టి పైకి లేపి పైకి బలంగా ఎగరవేశారు. పక్కనున్న భక్తులెవరో వాణ్ణి పట్టుకున్నారు. వాడికి ఏమీ జరగలేదు. మొత్తం మీద నాకు 8 మంది కొడుకులు, 1 కూతురు కలిగారు. ఆనాడు నాకు బాబా ఊదిస్తూ, ఇదిగో తీసుకో, 1 2 3 4 ఎందరు కావాలంటే అందరూ అన్నారు. ఆయన తమ మాట నిజంగా నిలబెట్టుకున్నారు. నాకు మురళీధరుడు జన్మించాక మా వారికి బాబా పైన భక్తి దృఢమైంది. బాబా పట్ల ఎంత విశ్వాసం ఏర్పడిందంటే, మా 2వ అబ్బాయి భాస్కర్ 10వ ఏట చనిపోయినప్పుడు మా మిగిలిన పిల్లలందరినీ బాబా పటం ఎదుర నిలబెట్టి, బాబా కావాలంటే వీరందరినీ కూడా తీసుకుపోండి, నేనేమీ బాధపడను, మీపై భక్తి మాత్రం విడవను అని ప్రార్థించారు. కానీ ఆ విధంగా జరగలేదు. బాబా గారి అనుగ్రహంతో మా పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఇదంతా కూడా బాబాగారి అనుగ్రహం అని మా కుటుంబ సభ్యులు అందరం విశ్వసిస్తున్నాం. ఇప్పటికీ వీరి కుటుంబంలో అందరూ కూడా తరతరాలు బాబా భక్తులుగా కొనసాగుతున్నారు. నిరంతరం సాయి ధ్యానంలో ఉంటూ బాబా అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఈ విధంగా బాబా గారి మీద భక్తి విశ్వాసం పెంచుకుంటే బాబా మన కోరిక తప్పకుండా తీరుస్తారు అన్న విషయం మనకి లీల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది కదా. బాబా గారి అనుగ్రహంతో మరెన్నో లీలలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.